హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చెర్రీని అడుగుతూ ఉంటుంది భూమి, మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, తీసుకెళ్ళడానికి ప్రాబ్లం లేదు, కాకపోతే రేపేం జరుగుతుందో నాకు పిచ్చి క్లారిటీగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ మనసులో అనుకుంటుండగా, ఏంటి మీకు తెలిసేది అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళడానికి ఎందుకంత కంగారు పడుతున్నారని చెప్పేసి భూమి అడుగుతుండగా, అంటే అదే ఆ ఇంట్లో పెద్ద బ్రహ్మ రాక్షసింది అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ అంటాడు. అంటే తను మనిషికి తక్కువ, రాక్షసికి ఎక్కువ. ఎక్కడ తనతో నువ్వు ఫైట్ చేస్తావేమో అని చెప్పేసి నేను అలా చెప్తున్నాను భూమి అని చెప్పేసి చెర్రీ విధంగా అంటూ ఉంటాడు. నాకేం కాదు, నేను అలాంటి రకానికి భయపడే రకాన్ని కాదు నేను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. పదండి అని చెప్పేసి భూమి చెర్రీతో అంటూ ఉండగా, తప్పదనుకుంటా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అటువైపుగా కృష్ణప్రసాద్ వస్తూ ఉంటాడు. ఇక తప్పదు, ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్లాల్సిందని చెప్పేసి చెయ్యి పట్టుకొని ఇక భూమి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే చెర్రీ భూమిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక భూమి కాస్త లోపలికి వస్తుండగా చెర్రీ కంగారు పడిపోతూ, ఇక నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ అంటుండగా, ఎందుకు మీ ఇంట్లో నువ్వు రావా అని చెప్పేసి చెర్రీని అడుగుతుండగా, ఇక నేను రాను, నువ్వు ముందెళ్ళు భూమి, నేను తర్వాత వస్తాను అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడుతుండగా, ఇంట్లోకి రావడానికి కంగారు ఎందుకు, ఇక వెళ్దాం పదని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ఈలోపు మాత్రం భూమి మాత్రం ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత గగన్ మాత్రం భూమి కోసం అటు ఇటు చూస్తుండగా, భూమి ఎక్కడ కనిపించేసరికి మళ్ళీ వెంటనే తనకి గుర్తొస్తుంది. ఇక తను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిందని చెప్పేసి ఆలోచించుకొని భూమి వెనకాల ఆ ఇంటి దగ్గరికి వస్తాడు. ఈలోపు భూమి ఇంట్లోకి వచ్చేస్తుంది. అందరు కలిసి భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు గగన్ లోపలికి వచ్చి ఇక మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్దాం పదని చెప్పేసి భూమి చేపట్టుకొని గగన్ తీసుకెళ్తుండగా అపూర్వ బయటకు వస్తుంది. అలా క్లాప్స్ కొట్టి ఈ విధంగా అంటూ ఉంటుంది. భూమి వచ్చి అందరి మీద గొడవ పడుతూ ఉండగా అప్పుడు వెంటనే అపూర్వ ఈ విధంగా అంటుంది, బాగుందిరా, చాలా బాగుంది. నువ్వు నీ అమ్మ రాలేక ఇలాంటి అడ్డమైన సంతని మా ఇంటికి పంపించి గొడవ చేయాలని ఇలా ప్లాన్ వేశారని చెప్పేసి ఈ విధంగా అపూర్వ గగన్ మీద గొడవ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మకు ఎలాగో సిగ్గు లేదని అర్థం అవుతుంది. చదువుకున్నావు కదరా, నీ బుద్ధి ఏమైందిరా అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ ఇక గగన్ని గట్టిగా అంటూ ఉండగా, గగన్ మాత్రం కోపంగా చాలా ఇరిటేట్ పడుతూ ఉంటాడు. నన్నంటే భరిస్తాను, కోపంతో అన్న కూడా పట్టించుకొని, కాకపోతే మా అమ్మనంటే ఇక భరించలేను, ప్రాణం తీస్తానని చెప్పేసి అపూర్ణ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గగన్. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు, నీ అమ్మ ఎలాగో వదిలేసి ఎలాగో వదిలిపోయింది, ఇప్పుడు అదే దారిలో నువ్వు కూడా చెలరేగిపోయి మాట్లాడుతున్నావా, అసలు చదువుకునే మాటలేనా అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. ఇంకొకసారి మా అమ్మ గురించి అన్నావనుకో మర్యాద తగ్గదు అని చెప్పేసి ఈ విధంగా ఇక గగన్ చెయ్యెత్తుతాడు. అపూర్వ మీదికి చెయ్యెత్తేసరికి కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి ఒక్కసారిగా గగన్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇక గగన్ చెంప పగుల కొడతాడు. ఇక కృష్ణప్రసాద్ అందరూ షాక్ అయి చూస్తుండగా, ఆహా, ఏమన్నా నాటకం ఆడుతున్నారా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఫుల్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి అబ్బా. ఫుల్ ఎపిసోడ్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఇక కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.